మానవుడు అంతరిక్షంలోకి దూసుకుపోతున్న నేటి తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై ఇంకా పేరుకుపోయిన నమ్మకాలు మాత్రం పోవడం లేదు. దీనిపై సిటీ కేబుల్ ఫోకస్. ప్రస్తుత సమాజంలో అంతరిక్షంలోకి దూసుకుపోతున్న మానవుడు కంప్యూటర్ కంటే కూడా ఎక్కువ పరిజ్ఞానంతో ఆలోచించే ప్రజలున్న నేటి తరుణంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను నమ్ముతూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికైనా అనారోగ్యం కలిగినట్లయితే అవి తగ్గకపోవడంతో ఎవరో ఒకరు తమకు అపాయం చేసే విధంగా చేతబడులు చేశారని నమ్ముతూ పూజారుల వద్దకు, కోయదొరల వద్దకు, మంత్రాలు యంత్రాలు చేసే వారి వద్దకు వెళ్లి భవిష్యత్తు గురించి వేలాది రూపాయలను ఖర్చు పెట్టి జోసం చెప్పించుకుంటున్నారు. దేనికి తోడు 3 బజార్ల వద్ద దించిపోయాడాలో పసుపు కుంకుమ కలిపిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు పెట్టుపోవడంతో పాటు ఎర్రన్నం, పసుపు అన్నాలను కలిపి ముద్దలుగా చేసి వాటిని పేపర్ ప్లేట్లో పెట్టి ప్రధాన రహదారుల వద్ద వదిలివేస్తూ వెళుతున్నారు. పురాతన కాలంలో ఉన్న మూఢనమ్మకాలు నేటికి గ్రామీణ ప్రాంతాల్లో అదే రకంగా ఉండడం పట్ల ప్రజల్లో మార్పు రావడం లేదు. జమ్మికుంట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ప్రధాన రహదారులపై అమావాస్య రోజున తరచుగా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక నైపుణ్యం పెరుగుతున్న నేటి తరుణంలో మూఢనమ్మకాలపై అవగాహన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు గ్రామాల్లో చదువుకున్న విద్యార్థులపైన కూడా ఉంది. మూఢనమ్మకాలను నమ్మి బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకోకుండా తమ జీవన సరళిలో మార్పులను తీసుకొచ్చి ముందుకు దూసుకెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలపైన ప్రజల అవగాహన కలిగి ఉండక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మూఢనమ్మకాలను నమ్మకుండా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. కానీ దాన్ని అలాగే గుడ్డిగా పాటిస్తూ ఉండటం వల్ల నిజంగా ఇప్పుడు అనారోగ్యానికి కారణాలు ఏందో మనందరికీ తెలుస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు కూడా శుభ్రమైన మంచినీళ్ళు తాగకపోతే, శుభ్రమైన ఆహారం తీసుకోకపోతే మనకు వాంతులు, విరోచనాలు అవుతాయని, మంచి గాలి, చల్లటి గాలిలో తిరిగితే దగ్గు వస్తుందని, కొన్ని తినే ఆహార పదార్థాలు తినకపోతే దగ్గు వస్తుందని, ఇవన్నీ మనకు తెలుస్తాయి. డాక్టర్లకు ఇంకా లోతుగా తెలుస్తుంది. కాబట్టి సైన్స్ అనేటువంటిది ఇంతగా ప్రజల్లోకి కూడా వెళ్తున్నటువంటి సమయం లోపల ఒకప్పుడు వైద్యము అంటే తెలియనప్పుడు, వైద్యుడు అనేటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు చేసినటువంటి ఒక రకంగా మూఢనమ్మకాలు అవన్నీ కూడా అవి ఇప్పుడు పాటించాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల డబ్బు దండగా ఇంకొకరు భయపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు 3 బజార్ల కాడ ఏదైనా పెడితే కూడా అటువంటివి దయచేసి చేయకండి. అవి అవసరం లేదు, వాటి వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల ఆర్థిక నష్టం, ఇంకొకరిని భయపెట్టడం, ఇటువంటి మూఢనమ్మకాలు ఒకరిని చూసి ఒకరు ఇంకా అలాగే చేస్తూ పోతుంటారు. ఆ కాలం మారిపోయింది కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని వాటిని మానుకోవాలని, మంత్రాలు, తంత్రాలు ఎవరో చేస్తే అనారోగ్యం అవుతుంది అనేటువంటి అపోహలు కూడా పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రముఖ విద్యావేత్త పులూరి సంపత్రావు మాట్లాడుతూ రాకెట్ యుగంలో ఉన్న నేటి తరుణంలో మూఢనమ్మకాలపై గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం బాధాకరమని, ప్రస్తుతం ప్రభుత్వాల, పాలకులు, అధికారులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించి శాస్త్రీయ పరిజ్ఞానంపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మధ్య కాలంలో మళ్ళీ ఈ గ్రామాల్లో, అలాంటి చిన్న చిన్న పట్టణాల్లో కూడా రోడ్ల పైన 3 దారులు కలిసిన చోట, 4 దారులు కలిసిన చోట కొన్ని మూఢనమ్మకాలకు సంబంధించిన ఘటనలు తరచూ మళ్ళీ కనిపిస్తున్నాయి. నిమ్మకాయలు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టి అక్కడ వదిలేసి వెళ్ళటము లాంటివి మళ్ళీ కనిపిస్తున్నాయి. నిజానికి ఇవన్నీ మూఢనమ్మకాలు. నమ్మకాలు వరకు కొంత పర్వాలేదు, కానీ వాటిని మూఢనమ్మకాల స్థాయికి తీసుకెళ్ళడం గత సమాజంలో జరిగింది. ఈనాడు ఇంత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి కంప్యూటర్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్నటువంటి నేటి యుగంలో అట్లాంటి మూఢనమ్మకాల వైపు మళ్ళీ ప్రజల్ని తీసుకెళ్ళటం అనేది సరైన పద్ధతి కాదు.
అవి పక్కా మూఢనమ్మకాలు, అట్లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ప్రజలు అట్లాంటి మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చి హేతుబద్ధమైన జీవితాన్ని గడపడం మంచిది. పూర్తిగా అవి ఎందుకు పనికిరాని, వాటి వల్ల ఎలాంటి ప్రభావం లేనటువంటి ఘటనలు అవన్నీ. అవి ఖచ్చితంగా అవి విస్మరించదగినటువంటి విషయాలు. పూర్వపు రోజుల్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో కొన్ని నమ్మకాలు ఉండేటివి. అవేదో కొంతకాలం నడిచింది. కానీ ఈరోజు ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా, శాస్త్రబద్ధంగా ఆలోచించే రోజుల్లో కూడా ఇంకా రోడ్లపైన నిమ్మకాయలు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టి అక్కడ వదిలేసి పెట్టడం, వెళ్ళటం, ఏవో కొన్ని అతీత శక్తుల్ని నమ్మటం అది సరైన పద్ధతి కాదు. కోడిగుడ్లు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇట్లాంటివి రోడ్లపైన కూడళ్లలో వదిలేసిన ఘటనలు ఇంకా జరగడం అనేది మన సమాజపు వెనుకబాటుతనానికి మూఢనమ్మకాల వ్యతిరేకత పైన కొన్ని అవగాహన కార్యక్రమాలు అవసరం అనిపిస్తుంది. గతంలో ఇట్లాంటివి మన ప్రాంతంలో చాలా జరిగినవి. మూఢనమ్మకాల నిర్మూలన కోసం మన ప్రాంతంలోనే చాలామంది నాయకులు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలైన మాధ్యమాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, చిన్న చిన్న నాటకాల ద్వారా, ప్రదర్శనల ద్వారా, ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా కూడా కొన్ని మూఢనమ్మకాల పైన నిర్మూలన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే ఇంకా అట్లాంటి అవగాహన కార్యక్రమాలు అవసరమని తెలుస్తున్నది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజంలో ఈ మూఢనమ్మకాల వ్యతిరేకత పట్ల అవగాహన కలిగిన వారు ఇంకా ఈ విస్తృతమైన ప్రచారం చేసి మూఢనమ్మకాలను నిర్మూలించే దిశగా వెళ్ళటం మంచిది అనిపిస్తున్నది.